రాజకీయానికి వచ్చేస్తే అసెంబ్లీకి కేసీఆర్. సో ఇదొక మొన్న కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఏది మొన్న బాహుబలి సినిమా మొదటిది అయిపోయిన తర్వాత బాహుబలిని ఎవరు చంపారు అన్న ఎంత మిస్టర్ అయిపోయిందో, కేసీఆర్ వస్తారా రారా వస్తారా రారా, కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, కేసీఆర్కి రాజకీయాలకు దూరం అయ్యారు, కేసీఆర్ శకం ముగిసింది, ఇక కేసీఆర్ పెద్దరికంతో అయిపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అనేక పార్టీల నాయకులు, అనేక మంది పొలిటికల్ అనలిస్టులు చెప్తే, కేసీఆర్ మొదటి నుంచి ఆయన అనుకున్న చేయడమే తప్ప ఎదుటి వాళ్ళ యొక్క అంచనాలకు ఏనాడు దొరకడు. అదేవిధంగా మొన్న బీఆర్ఎస్ భవనానికి, తెలంగాణ భవనానికి వచ్చి ఆయన అందరి అంచనాలను తలకిందులు చేశాడు. మళ్ళా పాత కేసీఆర్ ఎట్లా ఉన్నాడు, ఉద్యమ కేసీఆర్ ఎట్లా ఉన్నాడో ఆ పద్ధతిలో ఆయన గంటన్నర సేపు ఇచ్చిన స్పీచ్ ఇప్పటికీ ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నది. ఇది అసెంబ్లీ అయ్యేంత వరకు ఆ ప్రకంపనలు మొదలవుతాయి. అంటే ఆయన మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ ఇంకో స్పీచ్ ఇచ్చేంత వరకు ఆ ప్రకంపనలు జరుగుతుంటాయి. సో ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అనే ఒక చర్చ గట్టిగా నడుస్తున్నది. దీని మీద పోల్స్ నడుస్తున్నాయి. సో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తున్నది. కేసీఆర్ వస్తే ఏం చేద్దాము, రాకపోతే ఏం చేద్దాము. అదేవిధంగా ప్రభుత్వము ఏం చేస్తే కేసీఆర్ సభకు వస్తాడు, ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా వస్తాడా లేదా రాడా అనే ఇప్పుడు ఈ చర్చ రాజకీయ వర్గాల్లో. ఎందుకంటే 29వ తేదీ రేపు ఒక్కరోజు వదిలేస్తే ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు. సో గవర్నర్ ప్రసంగం ఉండకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏం చేసిందంటే, జనవరిలో పెడితే మళ్ళీ ఇయర్ మారితే గవర్నర్ ప్రసంగాన్ని పెట్టాలి కాబట్టి గవర్నర్ ప్రసంగం పెడితే దాంట్లో అఫీషియల్గా అనేక డాటా ఇవ్వాలి, దాని మీద గవర్నర్ మాట్లాడాలి, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపాలి. ఆ ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో పార్టీలు దాన్ని అనేక తప్పులు వెతుకోవచ్చు, అసలు ఎజెండా పక్కకు పోవచ్చు అని కేవలము ఇప్పుడు తాము అనుకున్న ఎజెండా ప్రకారం ముందడుగు పోవాలన్న ఉద్దేశంతో వాటర్ ఒకటి, బీసీ రిజర్వేషన్లు 2, ఒకటి కార్పొరేషన్ ఎన్నికలు 3, ఇట్లా ఒక 3-4 అంశాలనే పెట్టుకొని ఈసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం తలపెట్టింది. అయితే ఇప్పుడు దీని మీద కేసీఆర్ వస్తాడా రాడా, వస్తారు అని ఒకవైపు బాగా ప్రచారం జరుగుతుంది. అయితే కేసీఆర్ గురించి ఏ ప్రచారం జరిగినా ఆయన ఈ ప్రచారాలకు అతీతంగా, ఎవరు ఏమనుకున్నా వాళ్ళ ఆలోచనలకు అతీతంగా తన పద్ధతిలో తానే వెళ్తుంటారు. మరి ఈసారి రేవంత్ రెడ్డిని దాదాపుగా అసెంబ్లీలో ఆయన చూడాలని అయితే కోరుకోవడం లేదని ఇప్పటికే చాలాసార్లు మనకు తెలుసు. సో రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో చూడొద్దనుకున్న కేసీఆర్ రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఆయన అటువైపు కూర్చోవడం, ఇటువైపు కేసీఆర్ కూర్చొని మాట్లాడడము అనేది ఈ యొక్క సభా పర్వం జరిగితే ఎలా ఉంటుంది చూడాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. అందరికంటే ఎక్కువ ఎదురు చూస్తున్నది ఎవరంటే ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి. నా ముఖమే చూడొద్దనుకున్నవాడు నన్ను సభాపక్ష నేతగా ఆయనని ఎదురుగా పెట్టుకోవాలి, నేను ఇటువైపు కూర్చోవాలి, నేను సభను నిర్వహించాలి, ఆయన మైకు నేను కట్ చేయాలి, ఆయన నా అధ్యక్షాన్ని అడగాలి. ఇట్లాంటి అనేక ఆలోచనలు వాస్తవానికి రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రికి సభాపక్ష నేతగా ఉన్నాయి. కానీ ఆయన ఆలోచనలను, ఆయన కోరికలను అమలు కానిచ్చే ఆచరణ అనేది ఇప్పుడు కేసీఆర్ చేతిలో ఉన్నది. చివరికి ముఖ్యమంత్రి కోరుకున్న కోరికను కూడా కేసీఆరే తీర్చాల్సిన పరిస్థితిలో కేసీఆర్ ఉన్నాడు. సో అంటే ఇంకా కూడా కేసీఆర్ రావాలని పదే పదే రేవంత్ రెడ్డి కోరుకుంటున్నాడు. 2 ఏళ్ళు అయిపోయింది. ఈసారి సమావేశాలు వస్తాడా రాడా అనేది చర్చ. రావాలని వాళ్ళు అడుగుతున్నారు, ఏర్పాట్లు చేస్తున్నారు. మరి వీళ్ళు కూడా మేము ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. దానికి ఏం జరుగుతుంది అనేది ఇంకా తెలవట్లేదు. మరి కేసీఆర్ వస్తాడా రాడా అనేది 29వ తారీఖు కూడా తేలే అవకాశం లేదు నాకు తెలిసి. ఎందుకంటే 29 తర్వాత ఒకటే రోజు సెలవు ఇచ్చి మళ్ళా జనవరిలో ఈ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈసారి అయితే ఈ ఏడాదిలో ఆయన వచ్చే అవకాశం ఉన్నట్టయితే కనిపిస్తలేదు. వచ్చే ఏడాదిలో జరిగే, అంటే దాని కంటిన్యూస్ ప్రాసెస్లో జరిగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు. కానీ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఎదురుపడి మాట్లాడతాడా లేదా అనేదే ఇప్పుడు అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అందరికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తున్నది. మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఆశలు నెరవేరుతాయా? రేవంత్ రెడ్డి కోరిక ఇప్పుడు ఆయనకు ఒకటే మిగిలింది,
కేసీఆర్ని ఎదురుగా పెట్టుకొని నేను ఆ సభా పక్ష నాయకుడిగా నేను మాట్లాడాలని ఆయన కోరిక ఉన్నది. ఆ కోరిక నెరవేరుతుందా లేదా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇక ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డి అంశం పైన పోరుబాటు ఆయన ప్రకటించాడు. ఒకటి పాలమూరులో, నల్గొండలో, రంగారెడ్డిలో 3 జిల్లాలు కృష్ణా వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయో ఏవైతున్నాయో ఆ 3 జిల్లాలలో పెద్ద పెద్ద సభలు పెట్టి ప్రజలను మళ్ళా ఉద్యమానికి పురికొల్పాలని ఆయన చూస్తున్నాడు. పార్టీ నేతల సమావేశంలో ఇది స్పష్టం చేశాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో తెలంగాణకు నష్టమని వెల్లడించాడు. ఫార్మాసిటీ హిల్ట్ పాలసీలపైన పట్టుబట్టాలని. సో ఇప్పుడు కేవలము కృష్ణా గోదావరి ప్రాజెక్టుల పైన కాకుండా ఫార్మాసిటీ మొన్న కూడా చాలా డీటెయిల్గా చెప్పాడు. ఎందుకు నేను ఫార్మాసిటీని తీసుకొచ్చాను, ఆ ఫార్మాసిటీ ఫ్యూచర్ సిటీగా కావడం వల్ల ఏం జరగబోతుంది అనేది ఒకటి చెప్పాడు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కోసము భూముల్ని ఏ విధంగా రేవంత్ రెడ్డి తాకట్టు పెడుతున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ విధంగా చేస్తున్నారని హిల్ట్ పాలసీ, హైదరాబాదు ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ హిల్ట్ పాలసీ మీద కూడా మాట్లాడడం జరిగింది. హిల్ట్ అని పేరు చెప్పుకుంటా రియల్ ఎస్టేట్ పేరుతోటి. సో ఈ అంశాలు ఎందుకంటే అది 5 లక్షల పైగా పెద్ద కుంభకోణం ఏది హిల్టు, ఫార్మాసిటీ అనేది వీళ్ళ యొక్క కళ కానీ దాన్ని యొక్క నెరవేర్చాలనుకున్నారు. ఇప్పుడు ఆ కళ మొత్తము చెదిరిపోయే అవకాశం ఉంది, దాని మీద పట్టుబట్టాలనుకున్నారు. ఇంకొకటి మూడోది నీళ్లు, నిధులు, నియామకాలు. అందులో నీళ్ళు అనేది తెలంగాణ యొక్క ఇప్పుడు సెంటిమెంటు. సో ఆ సెంటిమెంట్ని రగల్చడం ద్వారానే మళ్ళా తెలంగాణ ఉద్యమములో, తెలంగాణ ప్రజల్లో మళ్ళా బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ రావాలన్న ఆలోచన కలిగించాలని. ఈ 3 అంశాలు, రెండవ అవినీతిని ఎండగట్టేటివి, ఒకటం జనాల్లో సెంటిమెంట్ని రగిలించేటివి. ఈ 3 అంశాల మీద పట్టుబట్టాలని నిర్ణయం తీసుకున్నారట. మరి ఏం జరుగుతుందో చూద్దాం. అసెంబ్లీకి హాజరు కావాలని బారాస అధినేత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 29వ తేదీన ప్రారంభమయ్యే సమావేశాలకు తాను వస్తానని, అధికార పక్షం ఎలాంటి ఎజెండాను ఖరారు చేస్తుందో చూసి ముందుకు వెళ్దామని పేర్కొన్నట్లు ఓ కండిషన్ పెట్టారు. ఆల్రెడీ వాళ్ళు ఎజెండా అంటే బీఏసీ జరగాలి, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగి వాళ్ళు ఎజెండాను నిర్ధారించాలి, ఏమేమి ఎజెండా అనేది. ఆ ఎజెండా అంటే 29వ తారీఖు దాదాపుగా రాడు. పార్టీ నాయకులతో కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశంలో పార్టీ పరంగా అనుసరించే వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. సో ఆల్వేస్ ఆ మైండ్ అనేది వర్క్ చేస్తూనే ఉంటుంది. ఈ ప్రభుత్వం మీద మనం ఏ అంశాల మీద మనం పనిచేయాలి, ఏ అంశాల మీద పనిచేస్తే మనకు పార్టీకి జనాల్లోకి వెళ్తుంది అనేది పని చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగా నిన్న వాళ్ళకు చెప్పడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అటు అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇటు క్షేత్రస్థాయిలోనూ బలంగా పోరాటం చేయాలని స్పష్టం చేశాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సో ఇది ఏంటంటే ఒక్కటేసారి మళ్ళా కాంగ్రెస్ను వద్దనుకుంటే బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఉన్నది. బీజేపీ వైపు వెళితే ప్రతిపక్షం యొక్క ఓట్లు చీలే అవకాశం ఉన్నది. కాబట్టి ఇది చాలా వ్యూహాత్మక తప్పదమవుతుంది. మనం కాంగ్రెస్ను మాత్రమే టార్గెట్ చేస్తే కాంగ్రెస్ వ్యతిరేకులు బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఉన్నది. అది జరిగితే బీఆర్ఎస్ అనుకున్న లక్ష్యం నెరవేరదు. కాబట్టి అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రాన్ని ఎట్టే టైం చేయాలి అని అంటే ఈ రెండింటికి ముడిపడి ఉన్నది ఒకటి, అది వాటర్. హిల్ట్ అంటే రాష్ట్ర పరిధిలోనే ఉన్నది, ఫార్మాసిటీ రాష్ట్ర పరిధిలోనే ఉన్నది, ఉద్యోగాలు రాష్ట్ర పరిధిలోనే ఉన్నాయి. సో వీటి మీద టార్గెట్ చేస్తే కేవలము అది కాంగ్రెస్ మీద టార్గెట్ చేసినట్టు అవుతుంది. అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకులు కొంతమంది బీఆర్ఎస్ వెళ్ళొచ్చు, కొంతమంది బీజేపీ వెళ్ళొచ్చు. కానీ అలా జరిగితే మళ్ళా బీఆర్ఎస్కి అన్యాయమే జరగవచ్చు. ఎందుకంటే అధికార పక్షం ఓటు చీలి ప్రతిపక్షాలకు 2 పెడితే మళ్ళీ అధికార పక్షానికి కొంత బలంగా ఉన్నది. వీళ్ళకు 40% ఉంటే 60%లో చెరు 30 పంచుకుంటే మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది అత్యంత ప్రమాదకరమైన రాజకీయ పార్టీ వ్యూహం అవుతుంది. సో రాజకీయ వ్యూహం అవుతుంది కాబట్టి ఇద్దరిని టార్గెట్ చేయాలి. ఇద్దరిని టార్గెట్ చేస్తే జనాల్లో కొంత ఆలోచన వచ్చి ఓకే అటు బీజేపీకి వేసినా మనకు నష్టమే, ఇటు కాంగ్రెస్కి వేసినా నష్టమే, కేవలం బీఆర్ఎస్కి వేస్తేనే మన నీళ్ళ యొక్క హక్కులు, మన రాష్ట్ర ప్రయోజనాలు రక్షించబడతాయి అనే ఆలోచన తీసుకురావడమే
ఇప్పుడు ఇందులో ఉన్న ప్రధానమైన కేంద్ర రాష్ట్రాలను టార్గెట్ చేయడం. కేంద్ర రాష్ట్రాలను టార్గెట్ చేయడానికి ఎంచుకున్న ఇప్పుడు ఆయుధం ఏందయ్యా అంటే వాటర్. తెలంగాణ రాష్ట్రంలో వాటర్ పట్ల ఒకవైపు టీడీపీని, చంద్రబాబు నాయుడిని, మళ్ళా గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు, అంతకుముందు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని చూపెట్టడం వల్లనే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. లాస్ట్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని చూపెట్టలేదు. కేంద్రం మీదనే టార్గెట్ చేశారు, ఎక్కువ బీజేపీ మీద టార్గెట్ చేశారు. కాంగ్రెస్ని వాళ్ళు ఆల్మోస్ట్ విస్మరించారు. కాంగ్రెస్ ఏమో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఈసారి అలా జరగకుండా అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని, అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్ని రెండింటిని టార్గెట్ చేయాలి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ఉండడం వల్లనే బీజేపీ ప్రభుత్వము ఈ సహకారం తీసుకొని తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రకు తరలించకపోతున్నాడు అన్న మెసేజ్ని మళ్ళా ఈసారి కూడా చంద్రబాబును వాడుకోకపోతే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఎక్కువ చేస్తున్నాడు. ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టులతోటే సేమ్ ఇదే సెంటిమెంట్ను ఆంధ్రప్రదేశ్లో రెచ్చగొట్టి మళ్ళా చంద్రబాబు ఉంటేనే ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అవుతాయి అన్న ఆలోచన తీసుకురావడానికి ఆయన అక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనను బూచి చూపెడితే, ఆయన చేస్తున్న ప్రాజెక్టుల గురించి చెబితే, ఆయన చేయడానికి అండగా నిలుస్తున్న బీజేపీని, ఆయనకు తోవ ఇస్తున్న రేవంత్ రెడ్డిని, వీళ్ళని ముగ్గురిని టార్గెట్ చేస్తేనే రేపు బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలందరినీ ఒక్కతాటి మీదకి తీసుకొచ్చి బీఆర్ఎస్ వైపు మళ్లించే అవకాశం ఉందని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మీద తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళనను మొదలుపెట్టాలని నిర్ణయించినట్టు మనం అర్థం చేసుకోవచ్చు.